బజాజ్ ఫైనాన్స్ కంపెనీ లోన్ ఏజెంట్లు తట్టుకోలేక ఓ కార్మికుడు ఆత్మహత్య యత్నం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన పాటిబండ్ల బ్రహ్మయ్య అనే వ్యక్తి బజాజ్ ఫైనాన్స్ ఒంగోలు బ్రాంచ్ నందు ₹1,00,000 లోన్ తీసుకున్నాడు. డిసెంబర్ నెల వాయిదా తాలూకు అమౌంట్ ₹5,220 కట్టలేదని లోన్ ఏజెంట్లు 3 రోజులు సదరు బాధితుని ఇంటికి వచ్చి వేధించారు. తన దగ్గర డబ్బులు లేవని 2 రోజుల తర్వాత పెనాల్టీతో సహా కడతానని వివరణ ఇచ్చినా వినలేదన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి లోన్ ఏజెంట్లు వేధిస్తూ ఉండడం మనస్తాపానికి చెందిన బ్రహ్మయ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేమకుర్తి క్రిస్టియన్ పాలెం. మేము జగనన్న కాలనీలో ఉంటాం. మేము పచ్చాకి వెళ్ళాము. మా కొడుకు మేము మాకు ఫోన్ చేసి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు బాగా నన్ను ఇబ్బంది పెట్టి బజార్ పెట్టి పరువు తీసి అంతా చేస్తున్నాడు, మీరు నన్ను ఆఖరి మాట వినండి అని ఫోన్ చేసి బాగా ఇచ్చేస్తే మా అబ్బాయి నేను ఆకు కొట్టడానికి వెళ్ళాము. మా అబ్బాయి బాగలేదని ఇంట్లో ఉంటే అప్పుడు వచ్చాక ఫోన్ చేస్తే వచ్చే మేమంతా నడుచుకుంటాం. లోను ఇన్సూరెన్స్ అన్నారు, ₹1,00,000 1,20,000 ఇచ్చారు, కానీ ₹1,00,000 మిగతా ఇన్సూరెన్స్ అన్నారు. ఎప్పటికి మేము క్లోజ్ చేసుకుంటామని చెప్పాము. ఆయన అవి ఉన్నాయి చెక్ బోనస్ అంటే అన్నీ ఒకసారి అని అవి క్లోజ్ చేసుకుంటే మీకు తగ్గిస్తాం సరే అని మేము ఆకెళ్ళాం. తగ్గించుకోవచ్చు, కట్టుకోవచ్చు, మేస్త్రి మెస్తానంటే కడదామలే అనుకున్నాం. ఈలోపు ఇంతలోకే జరిగింది. నేను ఆదివారం కూడా వచ్చి మాట్లాడి వెళ్ళాను. సో 11:30 లోపు ఫోన్ చేసి చెప్పాడు. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు. పేరు మా అబ్బాయి జస్వంత్ అంటే మా అబ్బాయికి తెలిసి. ఇద్దరు వచ్చి బాగా వెనకెడితే ఎక్కించుకొని బండి మీద అంతా గందరగోళం చేసి పడిపోయినా కూడా ఇచ్చేసారంట. అతను బజాజ్ ఫైనాన్స్ అతను అరేంజ్మెంట్ చేసి నన్ను అల్లాడిచ్చి, అతను యశ్వంత్ ఆయన ఒంగోలు బజాజ్ ఫైనాన్స్ ఆయన ఒక నెల కట్టపోయేదానికి ఎట్టంటే మాటలంటే నాకు ఈ స్థితికి కారణం అతనే. 5,000 ఒక్క నెల. నెలకి 5,000 కట్టాలైతే అతను కాల్ చేసి మాట్లాడి వచ్చి వెనకెడుతుబడి ఆడకపోతే అడగొచ్చి చేశాను. అయినా కానీ వెనకెడుతుపడ్డారు, ఎటు పోతే అటు వచ్చారు. మనకి ఒంగోలు నుంచి తీసుకోండి. ఎలా మాది ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చేమకుర్తి గ్రామం. మాది క్రిస్టియన్ పాలెం. మా నాన్న పేరు పాటిబండ్ల బ్రహ్మయ్య, మా అమ్మ పేరు పాటిబండ్ల కుమారి. ఒంగోలు బజాజ్ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోను. ఒక నెల ఈఎంఐ కట్టలేదని యశ్వంత్ అనే వ్యక్తి హెరాస్మెంట్ చేశాడు. దానివల్ల మా నాన్న సూసైడ్ చేసుకున్నాడు. నాకు ఫోన్ చేసి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పేలేకి మేము ఆడావుడికి హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. మా నాన్న మాతో మాట్లాడి చెప్పాడు, ఆ అబ్బాయి వల్లే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నాను అని చెప్పాడు. ₹5,223 కట్టాలి. ఇంకా 9 నెలలు ఉంది కట్టాల్సింది. ఒక నెల కట్టలేదని నెక్స్ట్ మంత్ కడతామని చెప్పినా కానీ వినకుండా ఏ గొంతుకి వెళ్తే ఆ గొంతుకు వచ్చి అరెస్ట్ చేశాడు. నా పొరుగు మొత్తం తీశాడని తాగాడు. ఒంగోలు బ్రాంచ్, ఒంగోలు బజాజ్ ఫైనాన్స్. అతని పేరు యశ్వంత్, నేను మేనేజరు, సేల్స్ మేనేజర్ అని చెప్తున్నాడు.